నమస్తే. నమస్తే కాక. పంపించేస్తున్నా బయటికి. మరి పంపించకపోతే ఉంచుకుంటారు. ఆడేమన్నా బిగ్ బాస్ ఏమన్నా వాళ్ళ తాతగారి ఇల్లు అనుకున్నారా? ఒక టీం ఉన్నది, ఇంకో టీం ఉన్నది, 12 మెంబర్ కంటెంటెంట్స్ ఏవో వైల్డ్ కార్డ్స్ వస్తున్నాయి అనగానే టీమ్గా ఆడదాం అనుకున్న వాళ్ళు నీ టీంలో డల్గా ఉన్న కంటెస్టెంట్ తీసేస్తావు, ఆపోజిట్ టీంలో స్ట్రాంగ్ ఉన్న కంటెస్టెంట్ ఎంతవరకు న్యాయం మరి ఇది? అలా చేయడానికి కారణం నిఖిల్ కానీ పృథ్వీ కానీ సోనియానే కదా. సోనియా అనుకున్నది నేను వీళ్ళిద్దరి మధ్యన లీడర్ల చీఫ్ పక్కన పెట్టేసి నేనే లీడర్ అనే ఫీల్ అవుతే బయట జనాలు ఏమనుకుంటారు, ఏమైనా లేడీసే వీడియోలు చేసేస్తున్నారు, సోనియాని ఈ వీక్ 4th వీక్ బయటకు వెళ్ళగొట్టాలి, సపోర్ట్ చేయండి అని చెప్పేసి అదే జరిగింది. 100% అదే జరిగింది. ఎంతసేపు నువ్వు నీ టీం గురించి ఆలోచిస్తున్నావు కానీ మరి 12 మంది వస్తారంట, వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళు వస్తే మన పరిస్థితి ఏంది, రాగానే మనని బయటికి గెంటేస్తారేమో, ఇది ఆలోచించుకొని టీంలాగా అందరికీ టీంలాగా ఆడుకోవాలి. ఆడుకోకుండా నీ టీం చూసుకున్నావు. ఇప్పుడు ఏమైంది, నీతో పాటు ఆడ నిఖిల్ మంచిగా ఆడే నిఖిల్కి కూడా బొక్క అయింది కదా. నాగార్జున గారు కూడా గట్టిగా తిట్టారు, గట్టిగా వాయించారు. మీరు చేసిన కొన్ని తప్పులను కూడా మరి చూపించాడు. సో అది కూడా అర్థం కావట్లే. సరే ఆ సందర్భంలో నాకు అలా అనిపించింది, ఇప్పుడు ఇలా అనిపిస్తుంది అంటే ప్రతిసారి మాట మార్చడు. ఎవడు మణికంఠ అంతే, ఈమె అంతే, విష్ణుప్రియ కూడా అంతే. ఒక్కోసారి పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తారు, సారీ 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 అని మళ్ళీ సంకలు గుద్దుకుంటా దండాలు పెడతా ఉంటారు. ఎంతవరకు కరెక్ట్ అది? సోనియా బోటం అయితే 100% న్యాయం. నిజంగా అమ్మాయిలకు బయట చూస్తున్న అమ్మాయిలకి నచ్చలేండి, మనలాంటి వాళ్ళకి నచ్చుతుంది. నిఖిల్ పాపం ఆయన కూడా సారీ సార్ ఆ టైంలో అలా మిస్ ఫైర్ అయింది, ఎమ్మటే పనిచేసిండు కదా నాగార్జున గారు. ఏ మిస్ కారణం మిస్ ఫైర్ అవ్వడానికి అని చెప్పేసి దోళ్ళు తీరిందా? సో నీకేము నువ్వు వాడు, సోనియానో ఇంకా పృథ్వీనో ఇంకెవడో చెప్తే నీ టీం కోసమో ఇది ఆలోచించకు. నీ గేమ్ నువ్వు వాడు, చీఫ్గా ఉన్నావు, సంచాలకుగా ఉన్నప్పుడు కూడా పర్ఫెక్ట్గా ఆడు, అట్లనే ఉండు. ఒకళ్ళ మాట వింటే మాత్రం వాళ్ళే కాదు నీతో పాటు నీ టీం కూడా సంకనాగిపోద్ది. నబీల్ బయటికి వద్దు అనటం, ఆటలో నుంచి బయటకు తోసేయడం రియల్లీ 100% రాంగ్. ఈరోజు చూడు నబీల్కి ఎంతమంది వీడు రాజు వీడు లీడర్ అని చెప్పేసి నెత్తిని తీసుకొని కప్పు పెట్టారు. కరెక్ట్గా నబీల్ ఎంత ఏ స్టేజ్కి ఎదగాలో ఆ స్టేజ్కి ఎదిగిండు. లాస్ట్ వీక్ నబీల్ బాగా స్ట్రాంగ్ అవుతాడు అనుకుని అలాగే జరిగింది. ఇంకా నాకు తెలిసి వీళ్ళు కనుక ఎవరైనా నబీల్కి ఆపోజిట్గా పోదాం ట్రై చేస్తే ఖచ్చితంగా అదే అవుతుంది. ఇంకో శేఖర్ భాష ఇంట్రడక్షన్లో ఏం చెప్పిండు, ఎవరైతే శత్రువుగా చూస్తారో వాడే విన్నర్ అవుతాడని చెప్పి. ఇది 8 కాబట్టి 8 కప్ అని చెప్పేసి. సో నబీల్ని శత్రువుగా చూస్తున్నారు అందరు కలిసి. సో టాప్లో కూర్చున్నాడు ఈరోజు. మణికంఠ గేమ్ సెట్ ఏంటన్న మైండ్ సెట్ అసలు అర్థం కావట్లేదు. కష్టమే కాక బయటకు వెళ్ళిపోతాడు మణికంఠ. ఏడుస్తున్నాడు. ఏడోకరా బాబు, ఏడిస్తే చాలా తేడాగా బయట మాకే అనిపిస్తున్నది. లోపల నిన్ను వాళ్ళంటే వాళ్ళకి ఆపోజిట్గా నేను మగ్గాన్ని అని నిరూపించు, వాళ్ళతో ఆపోజిట్గా టఫ్గా రఫ్ అండ్ టఫ్గా పోటీ ఇచ్చి ఆడి గెలువు నేను నిరూపిస్తా అని చెప్పేసి. కానీ నువ్వు వాళ్ళన్నారా నువ్వు ఏడిస్తే అట్లా బయట మేము అనాలి. ఎందుకంటే మేము చూస్తున్నాము, నీ ఆట చూస్తున్నాము, నీ భాష వేషం నడక అన్నీ చూస్తున్నాము. ఇట్లా మాట్లాడుతున్నావు, మూలకెళ్ళి అని ఏడుస్తున్నావు, కళ్ళ నీళ్ళుగా ఆరుతున్నాయి. ఎంతవరకు అటు మగాడు ఏడవటం ఎంతవరకు కరెక్ట్? ఆడపిల్ల నవ్వొద్దంట, మగాడు ఏడవద్దంట, నమ్మొద్దంట. సో ఖచ్చితంగా అదే జరుగుతుంది లోపల. అది తప్పు. అందుకని నీకు బొక్క అవుతుంది. ఫస్ట్ వీక్లో అరే బాగానే ఉన్నాడు, అటు ఇటు ఆడుతాడు, మెల్లగా 2వ వీక్ పుంజుకున్నాడు అనుకుంటే మళ్ళీ 3rd వీక్ పడుతుంది ఇంకా ఏడుపు స్టార్ట్ చేస్తూనే ఉన్నాడు. నవ్వురా అన్నప్పుడు నవ్వుడు హ్యాపీగా ఉన్నాడు, మంచిగా అనిపించింది చూడటానికి, కరెంట్ తీగలా సన్నగా మంచిగా కనబడ్డాడు అందంగా. మళ్ళీ ఏడుపుడు స్టార్ట్ చేసిండు. అందుకని వాడు కూడా మైనస్ అయిపోతుంది. నాకు తెలిసి నెక్స్ట్ 5th వీక్ 6th వీక్ వాడు కూడా బయటకు వచ్చేసాడు. పాపం ఆదిత్య గారు పోతాడు అనుకున్నాము, ఇప్పుడు సోనియా బయటకు వచ్చింది. ఎందుకంటే ఆమె చేసే కన్నింగ్ గేమ్ల వల్ల ఆమె బయటకు వచ్చేది. 100% న్యాయం అది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ గురించి ఏం చెప్తావా? పేర్లు కొన్ని వినపడుతున్నాయి కదా వైరల్గా. పేర్లు మానస్ పేరు ఏదో వినపడ్డది. వాళ్ళు వచ్చినా జస్ట్ ఎంటర్టైన్మెంట్ చేసిపోతాడు. అవినాష్ అన్నారు. అవినాష్ వస్తే జస్ట్ కామెడీ చేస్తాడు మనకి. ఎవరు విష్ణుప్రియ ఉంది కాబట్టి కొంచెం ఏమైనా రొమాన్స్ ర్యాపో బాగుంటుంది. ఎంటర్టైన్మెంట్తో పాటు కొంచెం ఏమైనా రొమాన్స్ కూడా పెరిగొచ్చేమో. ఆఫ్కోర్స్ ఉండి ఒక 1 వీక్ 2 వీక్ ఉండి మళ్ళీ వెళ్ళిపోతారు. సో వాళ్ళని ఆపడానికి వీళ్ళు చేసే ప్రయత్నం కలిసికట్టుగా చేస్తే మంచిది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఆడిపోయిన వాళ్ళు కదా. సో వాళ్ళ కోసం మీరు మా టీమే గెలవాలి, ఆ టీం ఓడిపోవాలనుకుంటే మీకే బొక్క అవుతుంది. ఇప్పుడు సోనియా బయటకు వెళ్ళిపోతుంది. నిఖిల్ని గట్టిగా వేయించిండుగా, ఎవరు నాగార్జున గారు గట్టిగా వాయించిండుగా. ఏం ఆడుతున్నావు, ఆడో మాట ఈడో మాట మాట్లాడుతున్నావు. నిఖిల్కి చూడు అసలు ఆయన కూడా ఏం మాట్లాడుతున్నాడు ఆయనకే అర్థం కావట్లేదు. ఆ పరిస్థితిలో ఉండు. ప్రేరణ అంటే తెలుగు వచ్చి రాక కన్నడ అమ్మాయి కాబట్టి ఏదేదో మాట్లాడింది. 4 సంచాలకు ఉన్నప్పుడు ఆమె 4 మాట వినేసి డిసిషన్ తీసుకునేది. ఆమె అర్థం లేని పరిస్థితిలో అనుకున్నాను. నిఖిల్ పర్ఫెక్ట్గా తెలుగు మాట్లాడుతున్నాడు. నీకేమైందిరా బాబు? నీకే బొక్కైంది. సోనియా మాట వినడం వల్ల నీకే బొక్కైంది.